యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గతంలో తను సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధే తప్ప ఈ రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెత్త కూడా ఎత్తేయలేదని గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ సర్పంచ్ అభివృద్ధి బెదరబోయిన యాకయ్య వెంకటేష్ ను గెలిపించాలని గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను కలుస్తుంటే మరి ఎక్కడి లేని స్పందన మరి వస్తూ ఆమె దరిదాపు ఇప్పటికే మరి వన్ సైడ్గా ఓటర్స్ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విధంగా అందరూ కూడా మరి ఈ అభ్యర్థి యాకమ్మ గారికి మరి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మాకు ఓటేయడానికి మరి ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి నేను కానీ నా తర్వాత తాజా మాజీ సర్పంచ్ కానీ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి తెలంగాణ మరి వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాన్ని మరి అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది మరి ఒక బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మేము తాజా మాజీ సర్పంచ్ గతంలో నేనున్నప్పుడు తప్ప ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఎలక్షన్ కూడా పెట్టకుండా కనీసము మరి చెత్త కూడా తీయకుండా చెత్త తీసే ట్రాక్టర్లకు కేసీఆర్ ఇప్పించిన ట్రాక్టర్లకు డీజిల్ కూడా లేని పరిస్థితిలో ఈ యొక్క వ్యవస్థను ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నది. మరి 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతుల హరిగోస పుచ్చుకుంటూ మరి ఒక యూరియా బస్తా కావాలంటే రోజుల తరబడి చెప్పులు పెట్టి మరి నిరాహార దీక్షలు ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చిర్రు. మరి రైతులను మరి అక్కడ కాళేశ్వరం కట్టి నీళ్ళు వదురాలు ఆయన అంటే మరి ఏ చెరువులు కూడా మిషన్ కాకతీయ ద్వారా మరి చెరువులు బాగు చేస్తే ఏ చెరువులు కూడా నింపకుండా వాళ్ళు అనేకమైన ఇబ్బందులు రైతులను పెడుతున్నారు. మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు ఉంటే రైతు భరోసా చేసి అది 2 ఇప్పటికే ఎగదెంగినారు. ఒక 2 కేసీఆర్ ఇచ్చింది ఒకటి, మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చి మొన్న ఒకటి ఇచ్చిర్రు. ఇప్పటికి 4 రైతు భరోసాలు రావాల్సి ఉంటే 2 మాత్రమే ఇచ్చి ఇంకా 2 ఎగ్గొట్టి మరి ఇలాంటి అన్ని కూడా మరి ఎకనామం పెట్టుకుంటూ మరి మరి ప్రజాపాలన అనుకుంటూ మరి దొంగ అబద్ధాలు మరి అన్ని చెప్పుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. అదే విధంగా ప్రజలంతా గమనించారు. మరి ఓటర్ మహాశ్రీలు గమనించి ఎవరు కూడా ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఉంగరం గుర్తు మరి కేసీఆర్ బలపరిచినటువంటి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా ప్రజలంతా తీర్మానం చేసుకుంటున్నారు. అదని మరి కొలన్పాక గ్రామ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఈ కొలన్పాకే కాదు మండల్ మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి మండలం మొత్తంలో కూడా అంటారు. అన్ని గ్రామాలలో కూడా ఓన్లీ గుంగిడి సుంతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ను ప్రజలు మర్చిపోరు. ఖచ్చితంగా మాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.